ఆర్మీ వాళ్ళందరికున్న మేజర్ ప్రాబ్లం నాకు తెలిసి పెళ్ళి. పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే నేను ఆర్మీకి వెళ్తానంటే, అరే ఆర్మీకి ఎందుకు వెళ్తావు, ఎవరో పిల్లనివ్వర్రా అంటారు. అలాంటి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్మీలో ఉన్నారా, ఏ 6 మంత్స్కో 1 ఇయర్కో వస్తారు, మా అమ్మాయిని అయితే ఇవ్వము అని చెప్పేస్తారు. డైలీ ఒకరి తిరిగి ఒకరు కూర్చొని మొహాలు చూసుకుంటూ ఉండాలా? అట్లా ఉంటేనే పెళ్లి చేస్తారా ఎట్లా? ఆర్మీ వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఏ సాఫ్ట్వేరో ఏ జాబ్ అయినా పర్లేదు కానీ ఆర్మీ వాళ్ళకి ఇవ్వనంటున్నారు. అదేంటి, మన దేశం కోసం కదా వాళ్ళు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారు. అలాంటిది మీ అన్నో తమ్ముడో నానో ఆర్మీ అయితే మీకు ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే అప్పుడు మీకు వాళ్ళ పెయిన్ అనేది తెలుస్తుంది. తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. దేశ రక్షణ కోసం మనల్ని అందరినీ ఇంత సురక్షితంగా చూసుకుంటున్నారంటే వాళ్ళే కదా కారణం. అమ్మాయిలు ఒకసారి ఆలోచించండి. సొంత ఫ్యామిలీనే కొంచెం నెగ్లెక్ట్ చేసే జనాలున్న ఈ సమాజంలో దేశం కోసం ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళందరూ బాగుండాలని ఫ్యామిలీని వదిలేసి చూసుకుంటున్నా ఇలాంటి ఒక మంచి వ్యక్తుల కన్నా, మన జవాన్ల కన్నా గొప్ప వ్యక్తులు ఇంకొకరు ఉంటారా? జై జవాన్ జై కిసాన్ అంటున్నారు కానీ జవాన్ పరిస్థితి అట్లే ఉంది, కిసాన్ వాళ్ళ పరిస్థితి అట్లానే ఉంది. ఎవరైనా వ్యవసాయం చేసుకుంటున్నాం, ఊర్లో ఉంటున్నాం అని చెప్తే చీప్గా చూడడం. అరే తినే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే తలకాయ నొప్పి. ఈ జవాన్లు ఏడో ఉంటారు, ఎప్పుడో వస్తారు, వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా ఇవ్వట్లేదు. ఏంటిది, ఎట్లా ఉంది సమాజం? మళ్ళీ మనమే గొప్పగా చెప్తాం, అరే జవాన్లు సూపర్ స్టార్లు అట్లా ఇట్లా అని చెప్పి స్పీచ్లు ఇస్తాం. రైతుల గురించి కూడా అంతే, వాళ్ళు ఉంటేనే ఫుడ్, వాళ్ళు లేకపోతే మనం కడుపు కాలుతుంది. స్పీచ్లు వీటి వరకేనా? దేశం కోసం అందరు కడుపు నింపే రైతులు చాలా గ్రేట్, కానీ వ్యవసాయ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకూడదు మీ అమ్మాయిల్ని. కరెక్టా? ఏమంటే కష్టపడిపోతుంది, కష్టపడి ఏం చేస్తుందండి, 10 మంది కడుపు నింపుతుంది. అదే జవాన్లు మనం ఇంత సేఫ్గా ఉంటున్నామంటే కారణం వాళ్ళే కదా. అలాంటి వాళ్ళకు కూడా మీ అమ్మాయిని ఇవ్వకూడదు అంటే ఈ ఆర్మీ వాళ్ళు రైతులు మన అవసరాలు తీర్చడం కోసం మాత్రమేనా? ఇంకేం కాదా? మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం, సేఫ్గా ఉంటున్నాం అంటే రీజన్ జవానే అని చెప్పి ఎప్పుడు అర్థమవుతుందో ఈ జనాలకి నాకు అర్థం కావట్లేదు. అందరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు, వాళ్ళ మొహాలు కూడా మనకు తెలీదు. అలాంటి వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారంటే నిజంగా వాళ్ళు గ్రేట్ కదా.